హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కానీ సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024లో అధికారం చేపట్టిన తర్వాత అప్పులు చేసి రాష్ట్రాన్ని నానా భ్రష్టు పట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద సృష్టి చేస్తాడు, సృష్టితో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడని చెప్పేసి ప్రజలని ఒక విధమైనటువంటి భ్రమలేక తీసుకెళ్ళిపోయినాయి ఈ వారి అనుకూల మీడియా కావచ్చు, అలాగే వారికి సంబంధించిన నాయకులు, ప్రజలు. అయితే ఇప్పుడు ఈ మాట మనం ఎందుకు అనుకుంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలైనప్పటికీ ఈ 4 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు దగ్గరగా అప్పు చేసిందని చెప్పేసి ఆ అధికార గణాంకాలు చెప్తా ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ల రూపంలో వచ్చిన ఆదాయం కూడా 43,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తంగా 86,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల సమయంలో అధికారాలు రావడం కోసం వీరు ఇచ్చిన హామీలు, సూపర్ 6 లాంటి హామీలలో ఒక్క పెన్షన్ పథకం తప్పితే మిగతా ఏవి కూడా అమలులోకి తీసుకురాలేకపోయారు. అది ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత మహిళలకు 1,500 కావచ్చు, బీసీ మహిళలకు 50 ఏళ్ళు దాటితే పెన్షన్లు కావచ్చు, ఇలాంటివి రకరకాలవి ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా నీకు తల్లికి వందనం ఇది కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటివి ఏవి ప్రజల దగ్గరికి చేర్చే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేయలేదు. మరి ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? దానికి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే, వారి దగ్గర సమాధానం లేదు. ఈ 43,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి సంపద సృష్టి అని చెప్పారు కదా, ఆ సంపద సృష్టి ఎటుపోయింది? ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అంటే, మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ అమరావతి కావాలని చెప్తున్నారు. మరి ఇవన్నీ చెప్తూ పేద ప్రజలకు డబ్బులు ఇవ్వకపోగా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా 1,00,000 కోట్ల అమరావతికి అని చెప్తున్నారు. అలాగే ఈ అప్పులకు చేసిన డబ్బులు కానీ, లేకపోతే ఆదాయం, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కానీ, ఇవన్నీ ఎటుపోతున్నాయి? కనీసం విజయవాడలో వరదలు వచ్చి అక్కడ ప్రజలు ఆర్థికంగా బాగా నష్టపోయినటువంటి వరద బాధితులను ఆదుకోవడానికి కూడా మా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది, మీరు ఖచ్చితంగా విరాళాలు ఇస్తేనే మేము రాష్ట్ర ప్రజలను ఆదుకుంటామని చెప్పేసి కొన్ని 100,000 కోట్ల రూపాయల విరాళాలు తీసుకుంటున్నారు. తప్పేం లేదు, సరే వాళ్ళు ఇస్తున్నారు, మీరు తీసుకుంటున్నారు. అయితే మరి ఈ విధంగా వరదలకు నష్టపోయినటువంటి ప్రజలకు, వారికి ఇంకా నష్టపోయిన వారికి కనీసం ఇంటికి వాళ్ళ దగ్గర డేటా ఉంటే ఒక ఇంటికి 2,000 రూపాయల సహాయం చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. మరి అలాంటి చేయనప్పుడు ఈ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి, ఏం చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు అనేది ప్రజలలో ఇప్పుడు కొంత అనుమానం ఏర్పడింది. అయితే ఈ సంపద సృష్టి కూడా చంద్రబాబు నాయుడు గారు తొందరలో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తే ప్రజలు మాత్రం ఒకంత సంతోషంగా ఉండొచ్చు. ఎలాగంటే ఈ సంపద సృష్టి ఎలాగా లేదు కాబట్టి, ఎలాగో తల్లికి వందనం మేము చేయలేమని చెప్పారు, మిగతా అన్నీ కూడా మేము ఇప్పుడు చేయలేమని చెప్పారు కాబట్టి, ఇది కూడా సంపద సృష్టి కూడా ఇప్పుడులో ఉండకపోవచ్చు, 2029 తర్వాతనే మేము సంపద సృష్టిస్తామని చెప్పి ఒక క్లారిటీ ఇస్తే ప్రజలలో ఆ డౌట్ లేకుండా పోతుంది. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు, అది ప్రభుత్వ పరంగా, ప్రతిపక్ష పరంగా, ప్రజల పరంగా ఏం జరిగినప్పటికీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరు లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.